శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరంలో అందరికీ శుభాలను, ఐశ్వర్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. అలాగని 1/1/2026 నుండి 31/1/2026 వరకు లోపల పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగనే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంపూర్ణమైనటువంటి నూతనమైనటువంటి మకర రాశిలో రవి ప్రవేశ సందర్భంగా ఆ మకర సంక్రాంతి యొక్క ఆశీస్సులు, హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి వారి యొక్క దీప జ్వాలా దర్శనం యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం. అలాగనే మనకు 18వ తారీఖున ఆదివారం అమావాస్య. అలాగనే అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో కూడా తెలుసుకుందాం. అలాగనే మాఘమాస శుద్ధ పంచమి, వసంత పంచమి, మాఘ సప్తమి, రథసప్తమి, మాఘాష్టమి, కాళాష్టమిగా మనకు అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఒకవైపు అష్టమంలో రాహు, 6వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అలాగే 6వ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు ఉండడం వలన రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారికి ప్రమోషన్స్తో, గృహ మార్పు, స్థల మార్పు, ఉద్యోగ మార్పులలో ఊహించనంత మంచి రోజులు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే వివాహ ప్రయత్నాలు చేస్తే కాలం కలిసి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అష్టమంలో రాహు ఉండడం వలన వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు తగదు. భాగ్యంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, సహనం, నియమం, నిష్ఠ, దీక్ష, సంకల్పం చేత మీరు ఏదైతే పనులు అనుకుంటున్నారో అద్భుతమైన విజయాలు మీ సొంతమవుతాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామివారి యొక్క పారాయణం చెయ్యడం లేక వినడం, పరమేశ్వరుడి దగ్గర రుద్రాభిషేకం, అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం, ప్రతి మంగళ శుక్రవారం పూట దుర్గామాత దర్శనం చాలా అవసరం. కనుక ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం మరియు పూర్ణిమ తిథి అందున తెల్లజిల్లేడు వృక్షం దగ్గర పూజ, ఆ తెల్లజిల్లేడు పుష్పాలు తీసుకుని వచ్చి మహాదేవుడికి పుష్ప అలంకరణ చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. నీటి ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, మినరల్ వాటర్ బిజినెస్ చేసేవారు, హోటల్ వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వస్త్ర వ్యాపారస్తులు, జ్యువెలరీ, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, అలాగే సినిమా రంగాలుగా ఉండబడిన వారు, వీరందరికీ చాలా ఓపిక అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 1వ తారీఖు 1వ నెల 2026 నుండి 31/1/2026 వరకు ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆంగ్ల సంవత్సరము 1వ తారీఖున
రోహిణీ నక్షత్రము గురువారం ప్రారంభమవడము యోగదాయకం. మనమందరము తప్పకుండా కళవు వెంకటేశ్వర స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, నూతన జీవితానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. 10వ తారీఖున అష్టమి తిథి. తప్పకుండా కాళభైరవ స్వామి యొక్క దీపం వలన ఐశ్వర్యం, ఆనందం కలుగుతుందని చెప్పి గమనించాలి. 14వ తారీఖున మకర సంక్రాంతి, అంటే 14 భోగి, 15 పండగ, 16 కనుమ. కనుక చిన్నపిల్లలకు పుష్పాలు, అలాగనే రూపాయి బిళ్ళలు, రేగు పండ్లతో భోగి కార్యక్రమాలు చేసుకోవడం, అలాగనే హరిదాసులకు యథాశక్తిగా దానం చేయడం, అలాగనే మకర సంక్రమణం రోజున తప్పక సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం, మంగళ స్నానం అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించాలి. 18వ తారీఖున నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య రావడం వలన చాలా యోగదాయకం. కనుక దగ్గరగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితులు అనుకూలించినట్లయితే తెల్ల జిల్లేడు వేరును తీసుకొచ్చి సింధూరం పోసి ఇంట్లో ఉంచుకున్నట్లయితే మనకు, మన కుటుంబాలకు రాజయోగం కలుగుతుంది. అలాగనే ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా మనము కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, అంటే ఈ దీపాన్ని, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం, పిండి దీపాన్ని పెట్టినట్లయితే ఐశ్వర్యం, ఆనందం, గుమ్మడికాయ దీపం పెట్టినట్లయితే నరదృష్టి, శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలా కుదరాలైనటువంటి వారికి ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి అమావాస్య పూజలు వైభవోపేతంగా జరుగుతాయి. కనుక మీ అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి పూజ చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇంకొను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ యొక్క పాత్రను మనం పూజా మందిరంలో ఉంచుకొని ఇలాగా 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది, అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ పూజ హోమం చేయించి ప్రసాదం అందజేయడం జరుగుతుంది. అలాగనే మనకు 19వ తారీఖు నుంచి మాఘమాస ప్రారంభము. మనకు 23వ తారీఖున వసంత పంచమి. చిన్నపిల్లలకు 3వ సంవత్సరం పడి 3వ సంవత్సరం నిండినటువంటి అబ్బాయిలకు, అమ్మాయిలకు అక్షరాభ్యాసం చేయించడం వలన వారికి మంచి చదువు, సత్ప్రవర్తనతో వారి బంగారు భవిష్యత్తుకి విద్య ద్వారా సాధ్యమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే 25వ తారీఖున రథసప్తమి. తప్పక సూర్యనారాయణ యొక్క స్వామి యొక్క దర్శనం, సూర్య ఆసనాలు, సూర్య నమస్కారం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. 26వ తారీఖున మాఘాష్టమి. తప్పక కాళభైరవ స్వామి స్మరణ వలన, ధ్యానం వలన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరంతో పాటు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మాఘ పంచమి, మాఘాష్టమి, మాఘ సప్తమి యొక్క ఆశీస్సుల వలన నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ని కూడా తెలియచేయండి, గడ్డ సింబల్ కూడా తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.